సో, హలో ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్స్ అనమాట. సో, బేసిక్ ఇఫ్ కండిషన్ అనేది ఎలా యూజ్ చేస్తారు అనేదైతే మనం పైథాన్‌లో చూస్తున్నాం ఈరోజు. జస్ట్ ఇఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈరోజంతా. అండ్ రేపు ఇంకా కొద్దిగా అడ్వాన్స్‌గా వెళ్దాం. అండ్ దెన్ అలాగా. సో, మనమైతే కొద్దిగా అడ్వాన్స్ టాపిక్స్ అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడిప్పుడే. సో, స్టార్ట్ చేద్దాం. సో, ముందుగా మనం ఒక వాల్యూ అయితే ఇచ్చుకుందాం. లైక్ ఏ ఈక్వల్ టు ఫర్ సపోజ్ ఒక 10 అని అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇఫ్ అనేది వాడతాం. ఇఫ్ అనేది ఏంటంటే ఒకవేళ ఇది అయితే ఇది ప్రింట్ చేయి అని. అంటే మనం ఒక కండిషన్ అయితే ఇస్తాం ఇఫ్ తర్వాత. ఆ కండిషన్ ట్రూ అయితే కింద ఉన్నది ప్రింట్ అవుద్ది. లేదంటే ఏం ప్రింట్ అవ్వదు. సో, అదే ఇప్పుడు మీకు ఒకసారి ఎగ్జాంపుల్‌గా చూపెడతానన్నమాట చూడండి. ఇఫ్ అని చెప్పి ఇప్పుడు ఏ అయితే 10 అని అయితే డిక్లేర్ చేసాం. అండ్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10. ఈ ఈక్వల్ టు అనేది మనకి అసైన్‌మెంట్. ఈ ఈక్వల్ టు అనేది కంపారిజన్. అలా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీకు కన్‌ఫ్యూజన్ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రింట్ ఏ ఈస్ ఈక్వల్ టు 10. సో, ఒకవేళ ఇది ట్రూ అయితే మనకి ఇదైతే ప్రింట్ అవుతదనమాట. లేదంటే ప్రింట్ అవ్వదు. సో, రన్ చేద్దాం. సో, చూసారు కదా! ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉంది. సో, ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఒక 18 అలా ఇచ్చామనుకోండి. సో, మనకైతే ఏం ప్రింట్ అవ్వదు. జస్ట్ అలా కోడ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని అయితే వచ్చేది డైరెక్ట్‌గా. సో, మనమైతే ఇక్కడ ఏ కండిషన్ ఇవ్వలేదు కాబట్టి ఇలా అయితే వచ్చింది. ఇది పైగా ఫాల్స్ కాబట్టి. ఇది 10 అయితేనే మనకైతే ఇది ప్రింట్ అవుద్ది. లేదంటే ప్రింట్ అవ్వదు. సో, సేమ్ ఇదే మనం యూజర్ ఇన్‌పుట్ తీసుకొని ఇఫ్ ఎల్స్ ఎలాగా చేస్తామనేది చూద్దాం. సేమ్ ఇప్పుడు ఇదే. ఇప్పుడు మనం ఓట్ సిస్టమ్ గురించి అయితే చేద్దాం అనమాట. సో, ఓట్ అంటే ఏంటి మనకి 18 ఇయర్స్ అయితే ఉండాలి. 18 ఇయర్స్ ఉంటేనే మీరు ఓట్‌కి ఎలిజిబుల్ అని రావాలి. సో, అది ఇప్పుడు మనం చేద్దాం అనమాట. సో, ఫర్ సపోజ్ ఏ ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చుకుందాం. సో, ఏ ఈక్వల్ టు ఏంటి మనకి నంబర్ ఏజ్ అనేది. సో, ఇన్పుట్ మనం ఏ ఎంటర్ చేయాలి? ఎంటర్ యువర్ ఏజ్ అనేది చేయాలి. ఎంటర్ యువర్ ఏజ్. సో, ఇది మనం అయితే ఇన్పుట్ కింద అయితే ఇచ్చాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇఫ్ కండిషన్ అయితే ఇవ్వాలి. సో, ఇఫ్ కండిషన్ అయితే ఇద్దాం చూడండి. సో, ఇఫ్ కండిషన్. సో, ఇఫ్ కండిషన్ ఏంటి ఇక్కడ? కండిషన్ వచ్చేసి ఏ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే ఉండాలి. సో, గ్రేటర్ దాన్ ఉన్నా పర్లేదు. లేదంటే ఈక్వల్ టు 18 ఉన్నా పర్లేదు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రింట్ వచ్చేసి యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఓట్ అని అయితే పెట్టాలి. సో, ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని అయితే పెడుతున్నాం కదా! సో, ఇప్పుడైతే రన్ అని క్లిక్ చేద్దాం. సో, మనం ఇప్పుడు ఏజ్ నాది వచ్చేసి 18 అని పెట్టామనుకోండి. ఎంటర్ కొడతాం. సో, ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని అయితే వచ్చింది. సో, ఇక్కడ ఫర్ స్పెల్లింగ్ తప్పు కొట్టింది చూడండి. ఫర్ ఓట్. అండ్ ఇప్పుడు ఇక్కడ 18 అని అయితే పెట్టాం. ఒకవేళ ఇప్పుడు 17 పెడితే ఏమవుద్దో చూద్దాం. సో, ఇక్కడ 17 పెట్టామనుకోండి మనకైతే ఏమవ్వదు. జస్ట్ కోడ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది. ఎందుకంటే ఒకవేళ ఇది కాకపోతే ఏంటి అని అయితే మనం ఇవ్వలేదు. సో, ఇది ఇఫ్ గురించి అనమాట. సో, ఇఫ్ గురించి మీకు అర్థమైంది కాబట్టి రేపు మనం నెక్స్ట్ ఎల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ఇఫ్ అయితే ఇది ఇలాగైతే గుర్తుపెట్టుకోండి. దీని మీద కొన్ని కోడ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి అనమాట. సో, నేను మీకు ఇవ్వాలంటే కొన్ని ఇప్పుడు ఒకవేళ మీ ఏజ్ 10 అనమాట. సో, 10 ఒకవేళ మీ ఏజ్ 10 కన్నా తక్కువ ఉందంటే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ప్లేయింగ్ ఇన్ దిస్ ప్లే గ్రౌండ్ అని అయితే ఒక ప్రోగ్రామ్ అయితే రన్ చేయండి. అది కింద నాకు కామెంట్స్‌లో పెట్టండి. సో, అలా చేస్తే మీరు ఎంతవరకు వచ్చింది అనేది మీకు తెలుస్తది. అంటే ఇక్కడ మీరు ఏం చేయాలి? జస్ట్ ఈక్వల్ టు 10 అని పెట్టి యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ప్లేయింగ్ అనేది పెట్టాలన్నమాట. ఇన్ దిస్ గ్రౌండ్. సో, అలాగా మీరైతే 10తో మీరైతే ఒకసారి చేసి చూడండి. అది కామెంట్స్‌లో పెట్టండి నాకు. నేనైతే చెక్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళది. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. రేపు మళ్ళీ కలుద్దాం. మనమైతే ఇప్పుడిప్పుడే ఇంకా అడ్వాన్స్‌కి అయితే వెళ్ళడం మొదలుపెట్టాం. సో, ఎండ్ వరకు అయితే చూడండి ప్రతి వీడియో మీకైతే ఉపయోగపడుతది. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ. బై బై ఫ్రెండ్స్.